వెల్కమ్ టు బిహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ అండి. హాయ్, ఎలా ఉన్నారండి? నేనైతే వారం రోజులైంది ట్రైనింగ్కి వెళ్ళి ఈరోజు వచ్చాను ఇంటికి. సరదాగా కాసేపు మీతో పాటు అలా హార్వెస్టింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. వారం రోజులు అయిపోయింది కాబట్టి మా ఆయన అయితే చెట్లో కాయలు ఏది కొయ్యలేదు, అలాగే పెట్టేస్తున్నాడు అనమాట. కొన్ని అయితే పండ్లు పడి అలాగే రాలిపోయి ఉన్నాయి. ఇంకా కొయ్యలేక ఈ విధంగా విదిలించమని చెప్పాను. చూస్తున్నారు కదా చెట్టు ఎట్లా విదిలిస్తున్నాడో. మమ్మల్ని అయితే మా పని ఈ బోర్డ్స్ చేసుకొని ఇవ్వటం లేదండి. చూస్తున్నారు కదా ఎట్లా అరుస్తున్నాయో. విపరీతంగా అవి కిల 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 అంటే అరుస్తూ ఉంటే వినడానికి ఎంత అద్భుతంగా ఉంది కదా. చూడండి, చెర్రీ ఫ్రూట్స్ ఇంకా ఈ విధంగా ఏరేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకొక్కొక్కటి కోయడం అంటే ఇంకా కుదరదు ఈ రోజుకి. ఇంకా ఆ బోర్డ్స్ సౌండ్ నేను కొన్ని రికార్డ్ కూడా చేస్తానన్నమాట. నాకు చాలా ఇష్టం ఈ విధంగా ఇలా ప్రకృతిలో బోర్డ్స్ సౌండ్స్ వింటూ. సరే, ఇంకా వంకాయ చెట్టు దగ్గరికి అయితే తీసుకొని వచ్చాము మా ఆయన్ని. వంకాయలు కట్ చేసేయమని చెప్పాను. వంకాయలు ఇంకా నేను లేను కాబట్టి ఈ వారం రోజులు అతను కొయ్యలేదు, అలాగే ఉంచేస్తున్నాడు చెట్లో. చెట్టు కూడా పక్కకు అలా పడిపోతూ ఉంది. ఇంకా వంకాయలు అయితే ఈరోజు అయితే హార్వెస్టింగ్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఈ వంకాయ చెట్టు అయితే మాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి. కరోనా టైం అప్పుడు కూడా ఈ వంకాయలు ఊరు మొత్తం పంచాము మేము. ఒక 4 వంకాయ చెట్లు వేసుకుంటే చాలండి, మొత్తం మన జీవితమే వెళ్ళిపోద్ది. ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి కరోనా టైంలో అయితే ఫుల్గా ఇచ్చాను. ఈ కరోనా టైంలోనే నేను గార్డెనింగ్ గురించి మెలకువలు నేర్చుకొని గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఒక్కొక్కసారి అటువంటి డిజాస్టర్స్ కూడా మనకు కొన్ని మంచి చేస్తాయి, మనకు మేలు చేస్తాయి అన్నమాట. ఇదిగో ఇంకా వంకాయ చెట్టు కాడ కూర్చున్నాడు. నేనైతే స్వీట్ నిమ్మ చెట్టు దగ్గరకు వచ్చాను. ఈ చెట్టు గురించి మీకు చాలా రోజులు మాట్లాడదాం అనుకుంటూ ఉన్నాను, కుదరలేదు. సరేలే, అవి హార్వెస్టింగ్ చేసేటప్పుడు మాట్లాడదాం అనుకున్నా. ఇదిగో చూడండి, స్వీట్ నిమ్మ చెట్టు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి చెట్టు అండి. ఇది ఎట్లా అంటే తొక్కుతో సహా దీన్ని తినేసేయచ్చు అనమాట. తీయగా ఉంటుంది, అందుకే దీనికి స్వీట్ నిమ్మ అని పేరు పెట్టారు. ఇవి కొంచెం గ్రీన్ నుంచి ఎల్లో కరకు మారంగానే మనకు అర్థమైపోతుంది ఫ్రూటింగ్ స్టేజ్లోకి వచ్చేసాయని, రైపన్ అయిపోయాయని. తీసుకొని చక్కగా నోట్లో వేసుకొని, దాంట్లో గింజలు కూడా ఉండవు అనమాట. మొత్తం అలాగే నవ్వులు ఒక్కసారి మింగేసామనుకోండి తీయగానే ఉంటుంది. ప్రతి షుగర్ పేషెంట్ ఇంట్లో ఉండాల్సిన మొక్క. ఇంక ఇది అంజీరు. చూస్తున్నారు కదా, పండిపోయి రాలిపోతే కూడా మా ఆయన కోయలేదు వాటిని, అట్లే పెట్టున్నాడు. ఇంకా నేను కనీసం కోసి ఎవరినైనా పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకైనా ఇద్దామని చెప్పి ఈ రోజైతే హార్వెస్ట్ చేయడానికి డిసైడ్ అయిపోయామన్నమాట. ఇంకా ఈ దానిమ్మ కాయలు చూసారా, విపరీతం అనమాట. ఇవి మార్కెట్ అంత సైజు రాకపోయినప్పటికీ మనకు చాలా వెల్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. దీంట్లో ఉన్నటువంటి విత్తనాలు అయితే ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, వితౌట్ పెస్టిసైడ్స్తో మీరు ఒకసారి తిని చూడండి. అత్యద్భుతమైనటువంటి దేవుని యొక్క సృష్టి అనేది మనకు అర్థమవుతుంది. కానీ మనమే దాని విధంగా మందులు కొట్టి, అట్ల కొట్టి, ఇట్ల కొట్టి, మనం కావాలనే మన నెత్తి మీదకి మనం ప్రమాదాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాం. ఇదిగో చూస్తున్నారు కదా. తర్వాత ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్, ఆ ఉసిరి చెట్టు ఉంది. వాళ్ళకి అవతల కూడా మన స్థలం ఏం చెప్పాను కదా, అక్కడంతా పనస, ఉసిరి అన్నీ వేసున్నాం మేము. ఉసిరి చెట్టు మీదకి వెళ్ళిపోయి ఈ డ్రాగన్స్ అనేటువంటివి ఎలా పండిపోయాయో చూడండి. ఇంకా చెర్రీ ఫ్రూట్స్ కూడా కొయ్యలేక విదిలిచ్చేస్తున్నాడు అనమాట చెట్టు. ఆ విధంగా విదిలిచ్చిన తర్వాత ఏరాను. ఇంకా ఈ వారం రోజులు నేను ఉంటే గార్డెన్లో గడ్డి బీక్కుంటూ ఉంటా, కానీ లేను కాబట్టి గడ్డి మొత్తం అలా మొలిచిపోయింది. మొత్తానికి ఈరోజు హార్వెస్టింగ్ చేసి ఆ పని చూడాలి. చూడండి, బెండకాయలు కూడా తను కోసుకోలేదు, అలాగే పెట్టేసుకున్నాడు. నేనైతే ఆల్టర్నేట్ డేస్లో కోసి ఎవరికొవరికి పంపకాలు పెడుతూ ఉంటానన్నమాట. అంటే తుంచడంలోనే కాదు, పంచడంలో కూడా ఎంతో ఆనందం ఉంటుంది నాకు. చాలామంది చెప్తారు నాకు, మీ ఎదురింట్లోనో పక్కింట్లోనో ఉంటే ఎంత బాగుంటుందని చెప్పి. నిజమే కదా. ఇట్లాగా గార్డెనింగ్ చేసుకుంటూ ఉంటే అండి ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఈ కాయలు కోసుకొని తింటుంటే మనం వేరే ఇంకా వాకింగ్ చేయక్కర్లేదండి, ఇంకొక ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అవసరమే లేదు. 1 గంట సేపు కన్నా గార్డెన్లో గడిపామంటే మనకు మంచి హెల్త్ వస్తుంది, మంచి హెల్తీ ఫుడ్ కూడా వస్తుంది అనమాట. గార్డెన్ టు కిచెన్ అనేది నా నినాదము. గార్డెన్లో పండించుకోవాలి, అన్నీ అలా తుంచుకోవాలి, అలా కట్ చేసుకోవాలి, కిచెన్లోకి తీసుకొని వెళ్ళి వండుకోవాలి. ఈ కాన్సెప్టే చాలా అద్భుతంగా ఉంది కదండి. మరి అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కానీ మనసు ఉంటే ఖచ్చితంగా మార్గం అనేది ఉంటుంది. ఆ తర్వాత మాకు ఈ రోజులకు సరిపడినటువంటి కాయలన్నీ కోసుకొచ్చి ఒక సాపేసి దాంట్లో వేసా. చూడండి, వంకాయలు, డ్రాగన్ ఫ్రూట్స్, బెండకాయలు, దానిమ్మలు, స్వీట్ నిమ్మలు, ఇంకా చెర్రీ పండ్లు అయితే అన్నీ కోయలే నేను. ఈ స్టార్ ఫ్రూట్స్ అయితే 2 బుట్టలకు కోసాను. మా పక్కింటి వాళ్ళకి 1 బుట్ట, ఇంకొకరికి అడిగారు వాళ్ళకి ఇద్దామని చెప్పి.
మొత్తం ఈ విధంగా కోసి ఇలా పెట్టుకుంటే నాకే ఎంత ఆనందంగా ఉంటే ఇంకా రైతులకి అవి హార్వెస్టింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత ఆనందిస్తారో కదా. ఇది మా ఇంటి పంట అనమాట. నా కళ్ళతో చూసుకొని ఎంతో ఆనందిస్తూ ఉన్నానన్నమాట. మరి మీకు కూడా ఇటువంటి ఆనందం కావాలంటే కనీసం వీటన్నిటిని కుండీలో కూడా ఎంచక్కా పెంచుకోవచ్చు. నేను కుండీలో చెట్లు కూడా మీకు చూపిస్తాను. అది మల్బరీ అయితే వచ్చేసింది, కుండీలో ఫ్రూటింగ్ స్టేజ్లో ఉంది. ఇదో చూడండి, స్వీట్ నిమ్మ తొక్కుతో సహా తినేస్తున్నా. ఎంతో అద్భుతంగా ఉంటుంది అనమాట. షుగర్ పేషెంట్స్ అందరూ ఈ చెట్టుని పెంచండి. ఈరోజుకి ఇంతే అండి వీడియో. ఉంటానండి, బాయ్ బాయ్.